నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి మా నాన్నకి నాన్న, వాళ్ళ నాన్న, మా కుటుంబం ఎంత మోసపోయారో, అమాయక బిడ్డలు అందరూ ఎలా చంపివేయబడ్డారు, దానికి కూడా ఇండైరెక్ట్ చంద్రబాబు నాయుడు అని చెప్పి చాలా చేశాడు పెట్ట. అది అయిన తర్వాత ప్రతి న్యూస్ పేపర్ ఒకే విషయం గురించి రాస్తుంది. అసలు రాజారెడ్డిని చంపింది ఎవరు, రాజశేఖర్ రెడ్డి ఎలా చచ్చిపోయాడు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి మొన్న బాబాయ్ హత్యని తీసుకొచ్చాడు ఎన్నికల ముందు, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడుకి లింకప్ చేద్దామని చూస్తున్నాడు. ఇలాంటి తరుణంలో ఆంబటి రాంబాబు కూర్చొని బయటకు వచ్చి సీరియస్ గా అందరినీ ఆంబోతులను తిడతా దాని తర్వాత వాళ్ళ ఘనకీర్తి గురించి చెప్తున్నాడు. ఒక్కసారి విందాం. చెప్పబడుతున్న వ్యక్తి అంచెతో ప్రెస్ మీట్ పెట్టారు. అది కూడా ఫ్రంట్ పేజీ ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాపించారు. వైఎస్ కుటుంబం చరిత్ర రక్త సిద్ధం, దుష్పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన, ఫ్యాక్షనిజం, రాజారెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఇలాంటి ఫ్యామిలీ చాలా దుర్మార్గమైన ఫ్యామిలీ అని చెప్పేటటువంటి ప్రయత్నం చేయించారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎవరో ఉన్నాడు వాళ్ళ అబ్బాయి లవకేష్ గారిని ఇద్దరిని అడుగుతా ఉన్నా, ఎందుకని మరి పులివెందుల్లో ఇంతవరకు రాజశేఖర రెడ్డి గారు అడుగు పెట్టిన దగ్గర నుంచి ఓటమి లేకోకుండా ఎందుకు గెలుస్తున్నారని అడుగుతా ఉన్నా. ఆయన దుర్మార్గం. నువ్వు నీ గోల, ఆయన ఎవరో ఉన్నాడు లోకేష్, ఇంకా దోలు తీరలేదు బట్టి నీకు. చంద్రబాబు నాయుడు గారు అన్నా నిజంగా చెప్తున్నాను, అన్ని దిగమింకుని ఉంటారు. పోయి లోకేష్ గారికి గెలుపుతావు నువ్వు. ఆయన ఎవరో ఉన్నాడు లోకేష్ అంట. రెండోది, ఎందుకని వీళ్ళు పులివెందుల్లో గెలుస్తారని అంట. నాన్న, పులివెందుల్లో కూడా ఈసారి కోసాలు కదులుతున్నాయనే కదా భయం జగన్మోహన్ రెడ్డికి. పులివెందుల్లో ఒకవేళ వివేకాలు కనుక బతుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి లైమ్ లైట్ లో చూసేవాడా, అవినాష్ కనుక ఎంపీ అయి ఉండేవాడా? గుడిమే చేయొచ్చు చెప్పు. పులివెందుల పాట పక్కన పెట్టే రాష్ట్రంలో అసలు రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి, జగన్మోహన్ రెడ్డి పేరుని భూస్థాపితం చేస్తుంది వాళ్ళ కుటుంబంలో మహిళలే. సునీతారెడ్డి, షర్మిలారెడ్డి ఇద్దరు ఉంటారు, తెలుసా నీకు? మర్చిపోయావు వాళ్ళ పేర్లేంటో. వాళ్ళు ఎవరో ఉంటారని అంటావు చూడు, నిన్ననాలు అసలు నువ్వెవరో ఉంటావు ఆంధ్రప్రదేశ్లో, ఎందుకున్నావు మాకు తెలియదు అన్నట్టు. సో ఇతను చెప్తాడు పులివెందులో ఎందుకు గెలిచారంట. ఫ్యాక్షన్ రాజకీయాలు, రక్త చరిత్ర లేని కుటుంబం అంట. రాజారెడ్డిది ఫ్యాక్షన్ రాజకీయం కాదా? ఓ 10 మంది నరికితే దాంట్లో 10 మందిలో ఒకడు వచ్చి తిరిగి నరకటం అన్నది ఫ్యాక్షన్ రాజకీయం కాదా? గొడ్డలు వేసుకుని తిరుగుతూ ఉంటారు ఎక్కడికక్కడ, అది ఫ్యాక్షన్ రాజకీయం కాదా? ఓ కుటుంబంలో ఆ రాజకీయం ఫ్యాక్షన్ లీనియేజ్ ఉందంటే అది ఫ్యాక్షన్ లీనియేజ్గా ఏమవుతుంది? ఏంటి చెప్తున్నావు నువ్వు? ఎవరో జనాల మద్దతు కోసం వచ్చి అన్నా కాపాడు మమ్మల్ని దుష్ట శక్తుల నుంచి అంటే అప్పుడు గొడ్డలు బయట తీసిన బ్యాచా? సొంత మీ ఎంపీ అవినాష్ రెడ్డి ఎవరు చంపించారో తెలియదు ఇంకా అని చెప్పి తిరుగుతూ ఉంటారు. రక్తాలంతా తుడిసింది అతను కాదా? రక్త చరిత్రలు కాదా ఇవన్నీ? చెప్పాలి ఎందుకు గెలిచారు అంట. అక్కడ కూడా ఓడతారు, చూస్తూ ఉండు. 2029కి ఓడిపోవడం ఖాయం జగన్మోహన్ రెడ్డి. ఎక్కడి నుంచి ఉంటాడో ఇంకా దేవుడికి ఎరక. కుటుంబం అయితే, అన్యాయమైన కుటుంబం అయితే రాజశేఖర రెడ్డి గారు ఓటమి ఎరుగుని వీరుడుగా గెలిచాడు, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు, విజయమ్మ గారు గెలిచారు. మళ్ళా అత్యధిక మెజారిటీతో మొన్న కూడా కేవలం 11 సీట్లు వచ్చాయని మీరు ఎగతాలు చేస్తున్నా కూడా పులివెందులు గెలిచాడు. అత్యధిక మెజారిటీ ఒకసారి లిస్ట్ చూసుకుందామా, కొంచెం ఒకసారి క్లారిటీ వస్తుంది. మీకు స్లైడ్ వస్తుంది చూడండి. 2004లో రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేస్తే 40,777 అని ఓట్ల మెజారిటీతో గెలిచాడు. 2009లో రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి 68,681. ఓకే, దాని తర్వాత పుత్రరత్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పెట్టి ఎలక్షన్కి వెళ్ళినప్పుడు 2014లో 75,243. దాని తర్వాత 2019కి బాబు కోటేయండి అని చెప్పి రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మ మొత్తం తిరగని రోడ్ లేకుండా అడిగితే 90,110 ఓట్లతో మెజారిటీ వచ్చింది. 2024కి సోకాల్డ్ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి వచ్చింది 61,687. అంటే లిటరల్లీ 30,000 ఓట్లు పుష్పడాక్ అయిపోయినాయి. మాకు జగన్ నచ్చలేదని. వచ్చే ఎన్నికల్లో టు ద ప్రెడిక్షన్ వాట్ ఐ అండర్స్టాండ్, జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ ఓట్ అనేది ఒక్కటి కూడా ఉండదు. 11 ఉంటే గొప్ప మనకి. ఇది అత్యధిక మెజారిటీయా ఏంటి? దీనికే అసలు ఒక్కసారి ఎంత ఎక్కిరిస్తున్నారో మీకు ఇంకో స్లైడ్ వస్తుంది చూడండి. ఇక్కడ మంగళగిరిలో తీసుకుంటే 2024 నారా లోకేష్ 91,413. అక్కడ వాళ్ళ నాన్న నుంచోలా, తాత నుంచోలా, తను ఒక్కడే నుంచుని 91,413 ఓట్లతో లాస్ట్ టైం ఓడిపోయిన చోటే నుంచుని గెలిచాడు. ఇతన్ని చూసి నేర్చుకోవాలి. విత్ సాల్ట్ అండ్ పెప్పర్ ఫుడ్ తిని ఇతను చూసి నేర్చుకోవాలి. మా నాన్న నుంచున్నాడు, మా తాత అక్కడే ఉన్నాడు, మాదంతా ఇంత అంతా అని బెదిరించినా కూడా 61,687
ఈ ఓట్ల మెజారిటీ చూసిన తర్వాత, లోకేష్ మెజారిటీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లోకేష్ గారి ముందు ఏ మూలకి, ఈ స్లైడ్ చూస్తే చెప్తున్నానండి. 2019లో అక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి 5337 ఓట్లతో గెలిచాడు. ఎక్కడ? వైసీపీ నుంచి మంగళగిరిలో. అది కూడా పెద్ద గొప్ప మెజారిటీ కాదు, స్లైట్గా ఓడిపోవడమే అది. 2014లో ఆళ్ల రామకృష్ణారెడ్డి 12 ఓట్ల తేడాతో. ఇదో పెద్ద గెలుపు, దీనికి పుష్పగుచ్చాలు వేయాలి, జగన్మోహన్ రెడ్డి జిందాబాద్లు కొట్టాలా? ముఖ్యమంత్రి మా నాన్న, మా తాత గొడ్డలి, మా రాత పేరుతో మేము రాజ్యాంగం పెడతాము. నువ్వు వచ్చి ఈరోజు చివరికి ఓడిపోయిన చోట నుంచిన లోకేష్ గారికి వచ్చిన మెజారిటీ కూడా తెచ్చుకోలేని బ్రతుకులు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎందుకు గెలవలా? చంద్రగిరి ఓడిపోయి కుప్పానికి ఎందుకు పారిపోయారు? అక్కడ ఎందుకు తిరస్కరించారు మిమ్మల్ని? మీ అబ్బాయి మంగళగిరిలో ఇప్పుడు గెలిచారని చెప్పుకుంటున్నారు. మొట్టమొదటి ఎందుకు ఓడిపోయాడు చెప్పడానికి అడుగుతా ఉన్నా. మీరు దుర్మార్గమైన పాలన చేస్తున్నారు కాబట్టి మీరు ఓడిపోతూ వచ్చారు. ఒక్క నిమిషం, సెన్స్ ఉందా? బట్టి ఒకసారి కుప్పం వస్తుంది ఇక్కడ చూడండి. 2004లో 59,588 ఓట్ల మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. దాంతో 2009లో 46,666 66, 2014 47,121, 2019 30,722, 2024 48,006. కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవకపోతే బూట్ పాలిష్ చేస్తాను, కాళ్ళ దగ్గర పడి ఉంటా అని చెప్పి నీ పార్టీలో గుట్కా తిని తిరిగే ఒక కొడాలి వెంకటేశ్వరరావు ఉండేవాడు. ఏంటి ఇక్కడ బయట? కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా, చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. చంద్రబాబును ఓడించలేకపోతే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. చంద్రబాబు నాయుడు బూట్లు తుడిచే కార్యక్రమం, ఈ క్లాత్ పట్టుకుని ఆడి కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. కూర్చుని తిరిగేవాడు. ఏమైంది? రోషపౌరుషం చచ్చిందా? ఇలా ఉంటాయి. కుప్పంలో ఓడిద్దామని చంద్రగిరి టెన్యూర్లో మొత్తం ఏపీ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో రామారావు గారి ఊపు ముందు ఎవరు నిలబడలేకపోయారు. రామారావు గారు పిలిపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని. మీరు ఆ పార్టీలో లేరు కదా, ఆయన రాజకీయం నుంచి వెళ్ళిపోదాం అనుకున్నారు. పిలిపించుకుంటే ఆయన టీడీపీ క్యాడర్ని ఫామ్ చేసి బలోపేతం చేసి ఆయన ఇంత స్ట్రాంగ్ గవర్నమెంట్ ఇచ్చారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు క్యాడర్ ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఆ రోజు రామారావు గారు పిలవటం వల్లే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు ఉన్నారు క్యాడరు. ఏం క్యాడర్? బోర్డు క్యాడరు. అన్న పుట్టినరోజు వచ్చిందని కానీ గొర్రెలు కోసి ఆ రక్తాన్ని అభిషేకం చేసే పిచ్చ క్యాడర్ ఇదంతా. నిజంగా రక్తం ఒక ప్రెగ్నెంట్ స్త్రీని తనిన క్యాడరు. ఏంటి చంద్రగిరి తీసుకొస్తున్నావు? లోకేష్ ఓడిపోయిన చోట నుంచున్నాడు కాబట్టి మగాడు అంటున్నారు. ఈసారి ఓడిపోయి మళ్ళీ గెలిచినా కూడా మగాడే అంటారు. ఎక్కడ ఓడిపోయి అక్కడ నుంచి అక్కడే అంత మెజారిటీతో గెలిస్తే సిగ్గుసరం లేకుండా ఎలా మాట్లాడుతున్నారండి మీరందరూ? ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరికీ అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి లీనియేజ్లో పతిత పావనులు అన్న వర్డ్ అనాలి. అది మేమంటాం కాదు, చరిత్రే అనదు. అండ్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకొస్తున్నాడు తాత నాన్న పేర్లు? ఎవరికి కావాలి ఇప్పుడు అర్జెంటుగా? ఆంధ్రప్రదేశ్లో ఉండేవాడికి ఎవరికి కావాలి? ఇలా తాత ఎవరు, వీళ్ళ నాన్న ఎవరు, ఇతనేంటో చెప్పమని ముందు భాగవతం. ఆ లిక్కర్ కుంభకోణంలో అంతిమ లబ్ధాడు ఎవడో పేరు బయటకు రాలేదు ఇప్పుడు దాకా. వెధవన్నారా వెధవ. ఆ లిక్కర్ కుంభకోణం చేసినాడు ఎవడో, వాడి పేరు బయటకు వస్తే ఆంధ్రప్రదేశ్ జనాలు ఎలా ఉమ్మూస్తారో తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. లిటరలీ 30,000 మంది చనిపోయారు. దాని గురించి చెప్పు దమ్ముంటే. కల్తీ లడ్డు సిగ్గుసరం లేకుండా వేరే మతస్థులు కూడా జైల్లో వచ్చి ఇక్కడ దాడి హిందువులే చేసి తెచ్చారు. మళ్ళీ దాడంతా 254 కోట్ల కుంభకోణం. సిగ్గుసరం ఒక ఉండకర్లా ఆ ఐడియా ఇచ్చిన ఎదవెవడో, ఎవడి పేరు ఇంకా రాలేదు కదా. కానీ ప్రజల మధ్యలో మాత్రం ఏ పేర్లు అంటున్నాయో అందరికీ తెలుసు. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఆయన కుటుంబం కానీ ఎప్పుడు పులివెందుల్లో ఓడిపోకుండా గెలుచుకుంటూ వచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఒక ఆయన. చంద్రబాబు నాయుడు గారు మొన్న అంటున్నాడు ఆంబోతని, అంతకుముందు నన్ను ఇప్పుడు ఆంబోతని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. దానికి కూడా సమాధానం చెప్పగలం. ఎవరు ఆంబోతులు? నువ్వు ఆంబోతు, నీ అబ్బాయి ఆంబోతు. అంతకుమించి ఎవరు ఆంబోతులు? ఏ చేలో పడితే ఆ చేలో తినేస్తున్నారు మీరు. ఇవాళ అమరావతిలో తింటారు, ఒక స్కాములు చేస్తారు, డబ్బులు సంచులు పోగేసుకుని హైదరాబాద్ వెళ్ళి దాచుకుంటారు, అక్కడ ఇంట్లో పెట్టుకుంటారు. ఏ చేలో పడితే ఆ చేలో పడి ఇష్టం వచ్చినట్టు తినేటటువంటి అచ్చోసిన ఆంబోతులు బాబు కొడుకులిద్దరు. అంత అన్యాయం, అక్రమం తప్ప రెండో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అచ్చోసిన ఆంబోతులు ఏ చేలో పడితే ఆ చేలో మేస్తున్నారు ఇళ్ళు అని చెప్పి వాగుడు వాగాడు. అంబటి నేను నిజంగా ఇక్కడ ఈ మాటలకి నీ లెవెల్లోనే తిరిగి స్పందన ఇవ్వచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బాగు కోరుకునే వాళ్ళు ముందు వాళ్ళు ఓటేసి నాయకులు బాగు కూడా కోరుకోవాలి. కానీ నీకు ఆ స్పందన సరిపోదు. ఓ చిన్న మాట అడుగుతాను.
ఏ చేలో పోసి ఒక అడ్డగాడిద అచ్చోసిన ఆంబోతు దున్నపోతూ రాష్ట్రంలో లిక్కర్ని సరఫరా చేయించాడు? చెప్పు నాకు. ఉట్టి ముడుపుల యుద్ధంలో 3,000 కోట్లు దొబ్బి తిన్నాడు అంటాడు ఎవడు. రాజ్ కేసిరెడ్డి 2,000 కోట్లు వేరేగా తిన్నాడు. దాని తర్వాత 1,00,000 కోట్ల పైగా అసలు కుంభకోణం ఉంది లిక్కర్లో అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పూర్ పీపుల్, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, అబౌవ్ మిడిల్ క్లాస్లో రాష్ట్రంలో ఎక్కడ ప్రీమియం బ్రాండ్స్ రానికుండా మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి ఓట్లు వేయించుకుని తర్వాత ఎవడా అంతిమ లబ్ధిదారుడు అచ్చోసిన ఆంబోతు ఆంధ్రప్రదేశ్లో ఇంత మేసింది ఎవడాడు? ఎవరికని తెలుసా? రెండోది నాకు అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఉట్టి విశాఖపట్నంలోనే 25,000 కోట్లకి రైతు బజార్ దగ్గర నుంచి ప్రభుత్వ కార్యాలయాల దగ్గర నుంచి ఆఖరికి పోలీస్ భవనాలు కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చిన బ్యాచ్. అందరికీ తెలుసు అది. దీంట్లో ఏం తప్పలేదు. పయ్యావస్ కేశవ్ గారు ఇంకొక మాట అన్నారు, 40,000 కోట్లు ఎక్కడెలా వాడారో ఎవరికి తెలియట్లేదని. ఎక్కడ పోయిందా డబ్బు? ఎక్కడ దాచాడు? నువ్వు అన్నావు హైదరాబాద్లో వీళ్ళు దాస్తున్నారు, వీళ్ళు ఎక్కడ దాస్తున్నారో ఎవరు తెలియదు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ గ్రేట్ జగన్మోహన్ రెడ్డి. అతను టెన్యూర్ ఉండబట్టే మాకు ఈరోజు ఈ దరిద్రం అనుభవిస్తున్నాం. ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది, తప్పదు అది మాకు. అది వదిలేసి ఆ టెన్యూర్లో 40,000 కోట్లు కనపడట్లేదు, గల్లెంత అయిందని పయ్యావుల కేశవులు గారు అన్నారు. అది తీసుకెళ్ళి ఏ రాష్ట్రంలో దాచారు అంటే మీకు తెలంగాణలో ఇల్లు ఉంది కదా లోటస్ పాండా, కర్ణాటకలో ఎలహంకానా, లేకపోతే తాడేపల్లి కొంపలోనే అండర్ గ్రౌండ్లో ఉన్నాయా? చెప్పు మరి ఎక్కడ ఉన్నాయో, ఎక్కడున్నాయో నువ్వు నాకు చెప్పాలి. సో ప్రాబ్లం ఏంటంటేనండి, ఇప్పుడు అర్జెంటుగా ఎండోర్స్ చేయాలి ఏపీలో ప్రజలందరూ. ఏంటి? రాజారెడ్డి జిందాబాద్, రాజశేఖర్ రెడ్డి జిందాబాద్ జిందాబాద్, జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ 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 జిందాబాద్. ఇది చెప్పకపోతే మిమ్మల్ని బూతులు తిట్టడానికి న్యూసెన్స్ బ్యాచ్, నేను చెప్పాను కదా పిల్ల న్యూసెన్స్ వాళ్ళందరూ బయటకు వస్తారని వచ్చేసాడు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాటలు మొదలుపెట్టారు. ఎలక్షన్స్కి ఇంకా 3 ఏళ్ళ గడువు ఉంది. దాని ముందు నుంచే బూతుల రాజకీయం మళ్ళీ యాస్టేజ్ మొదలైపోయింది. అచ్చోసిన ఆంబోతులు అన్న వర్డ్స్ వాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు. ఎక్కడో సోషల్ మీడియాలో రాస్తుంటే అంబటి రాంబాబు గురించే నేను ఎందుకు రాస్తారనుకుంటా. నేను నిజంగా ఆనెస్ట్లీ అవసరం లేదు ఎవరి గురించి ఇలా రైట్ అని. డైరెక్ట్గా కూర్చొని ప్రెస్ మీట్లో సీఎంని పట్టుకుని అచ్చోసిన ఆంబోత్ అని చెప్పి తను అంటే నీ ఎవరికి స్పందన ఉండదా? ఉంటే అదేంటో కమెంట్లో రాయండి. అండ్ నిజంగానే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు? ఇది కూడా కమెంట్లో రాయండి. అండ్ లోకేష్ గారికి వచ్చిన మెజారిటీ కూడా సాధించలేని జగన్మోహన్ రెడ్డి ఆ బోడి పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్న భావం మీకు ఉందా? ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.